నాకెందుకో మీరు ఒక మంచి ఐడెంటిటీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ బిగ్ బాస్లోకి వెళ్తారేమో అనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ మీద మీ స్పందన ఏంటి అసలు? నిజం చెప్పాలంటే బిగ్ బాస్ షో వల్ల ఈ సమాజానికి ఉండేది ఏమీ లేదు. అదొక వేస్ట్ ప్రోగ్రామ్. అయితే ఏ పని లేకుండా ఖాళీ సమయం ఉండే వారికి, టీవీల ముందు కూర్చొని పక్కోళ్ళ ఇంట్లో తొంగి చూసే స్వభావం ఉన్న వాళ్ళకి, లేదా బరి తెగించినటువంటి రొమాన్స్ని కల్లారా చూసి ఆనందించే వారికి, ఏ పని పాట లేని వాళ్ళకి చక్కటి టైం పాసు బిగ్ బాస్. సో అది గంటలు గంటలు రోజులు చూస్తున్నారు అని అంటే అంత సమయం ఇవ్వడానికి వాళ్ళకి అంత శక్తి ఉందంటే, తినడానికి తిండి లేనివాడు, కట్టడానికి బట్ట లేనివాడు, ఉండడానికి ఇల్లు లేనివాడు, అనేక కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, నొప్పులు, పంటలు వండక ఎన్నో కష్టాలు ఇవన్నీ ఉండగా ఆ బిగ్ బాస్ షోలో ఈ అమ్మాయి మంచిగా నటిస్తుందా, ఆ అమ్మాయి మంచిగా నటిస్తుందా, వాళ్ళకి వీళ్ళు సాటుగా కిస్సు పెట్టుకున్నారా, వీళ్ళు హక్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు మీరు కూడా చూస్తున్నారు కదా అన్న, తెలియకుండా ఇవన్నీ చెప్తున్నారంటే మీరు కూడా దానికి ఒక కన్నేశారు కదా. నీకున్నటువంటి రోగము డాక్టర్గా పరిశీలిస్తే నాకు కూడా రోగం ఉన్నట్టేనా? గుర్తించడం కోసం కూడా చూశారు కదా, మీకు కన్ను పట్టదు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందులో కొన్నిసార్లు గొప్పగా ఉన్నవాళ్ళు ఉన్నతంగా ఓకే ఎగ్జాక్ట్లీ అలాంటి ప్లేస్మెంట్ వచ్చినప్పుడు మీరు చెప్పే అందరికి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ కదా. నేను నా వీడియో వైరల్ చేసుకొని పబ్లిసిటీ కాలేదు. బిగ్ బాస్ షోకు వెళ్ళడం కోసమో, రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం కోసమో, లేకపోతే ఇంకేదో ఏసీ పేరు కీర్తో డబ్బు కోసమో కాదు. నాకు డబ్బు లేదా, మేమిద్దరము డబ్బు సంపాదించేవాళ్ళం. చదువు లేదా, పేరు కీర్తి లేదా, మేము చేసే పని లేదా మాకు. అరే మాకే వచ్చిన పని సమాధానం ఇదంతా తీర్చిపెట్టుకొని ఆ రూమ్లో పడమంటాం బిగ్ బాస్ షోలా. మీరు ఒక పెద్ద ప్లాట్ఫామ్ వస్తుందేమో, మీరు చెప్పే మాటలు గొప్పగా రీచ్ అయితే ఏమో. అదే పెద్ద ప్లాట్ఫామ్ మీరు నమ్ముతున్నారా? మేబీ అవకాశం. ఐ డ్రీమ్ నుంచి నిన్నే అడుగుతున్నా, ఐ డ్రీమ్లో నన్ను ఇంటర్వ్యూ చేసే నిన్నే అడుగుతున్నాను, బిగ్ బాస్ షోలకు నేను వెళ్ళడం వల్ల లాభం జరుగుద్దా, నష్టం జరుగుద్దా? వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకే అని. మరి అది వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడతారు. అదే వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకే. పిలిచినప్పుడు ఆలోచిద్దాం బ్రదర్. ఒకటి బ్రదర్, బిగ్ బాస్ షోకు నేను వెళ్ళకపోవడం అనేది ఊహాజనిత ప్రశ్న. అవును. దాని నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం రాకముందే అత్య బాగుండని ఆశపడతలేను, నాకు అది వచ్చినా నేను పోను అని ఏతులు దొబ్బుతలేను. రెండు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అందులోకి వెళ్ళడం ద్వారా ఎక్కువ మంది సమాజానికి పరిచయం కావాలనే ఆశ, దురాశ కూడా నాకు లేదు. ఎందుకంటే నేను వీళ్ళు ఎవ్వరు సంబంధం లేకముందే 10 రాష్ట్రాలు తిరిగినండి. దాదాపు ఒక 2 లక్షల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిని 40,600 ప్రసంగాలు ఇచ్చాను. ఇంతకంటే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అడిగిపోతే రాదు కదా. కానీ నాకైతే ఆసక్తి లేదు, అలాని అనాసక్తి లేదు. అసలు మీ లైఫ్ ఫిలాసఫీ ఈ ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఎండ్ చేసే టైంలో అసలు అంటే మనం రాసుకుంటాం కదా బుక్లో, అంటే మీరు చాలా రాసుకుని ఉంటారు, ఇది నా లైన్ అంటే మీ కాన్ఫిడెన్స్కి కానీ మీ మార్గానికి కానీ మీరు ప్రతిరోజు మన గుర్తు చేసుకునేది అంటే మీరు ఫోకస్ చేస్తున్న వర్క్ విషయంలో కానీ మీ లైఫ్లో స్టార్టింగ్ నుంచి కానీ ఈ పదం, ఈ స్లోగన్ నన్ను చాలా ముందుకు నడిపించింది అని ఏదైనా ఉంటుంది? బైరి నరేష్ ఒక సామాజిక ఉద్యమం. అండ్ అసలు మెయిన్ ముఖ్య ప్రశ్న చివరగా, బైరి నరేష్ చిన్నప్పటి నుంచి దేవుని నమ్మాడు, కానీ మధ్యలో తను రియలైజ్ అయిపోయి సరే దేవుడు లేడు అని నాస్తికుడిగా మారాడు. కానీ ఇలా మారిన బైరి నరేష్ ఫస్ట్ పేరులో నరేష్ అనే పదం మార్చుకోలేడు. ఎందుకంటే నరేష్ అనేది కూడా శివుడికి మరో పేరు. అది ఎందుకు మార్చుకోలేదని అది గమనించలేదు మీరు ఎప్పుడు? నా పేరు నాకు అడ్డమైనప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా తీసి పక్కన పడేస్తాను. దారికి అడ్డంగా ఉన్నది దాన ధర్మాలు చేయకపోయినా దారిలో ముళ్ళు తీసేయాలి అనేటువంటి ఒక తెలంగాణలో ఒక నినాదం ఉంది. నువ్వు దాన ధర్మాలు చేయకపోయినా దారిలో ముళ్ళన్నా తీసేయాలి. అట్లనే నా దారిలో నా పేరు నాకు అడ్డమవుతుందని తీసేసేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నాస్తికునిగా, ఒక హీరోగా సొసైటీలో అలా ముందుకెళ్తున్నారు ఇప్పుడు. అసలు మీకు ఇష్టమైన హీరో ఎవరు? బాల్యంలో అయితే నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. నేను మా స్నేహితుడు పీసాల రవీందర్ మేమిద్దరం నాగార్జునకు సంబంధించినవి కట్ చేసుకొని పెట్టుకోవడం. అప్పుడు వజ్రం అనే సినిమా, తర్వాత విక్కీ దాదాగా శివ సినిమా ఆ టైంలో ఉండేది. బుక్ల మీద అంటించుకునేది, స్టైలిష్గా ఉండేది.
అన్నమయ్య సినిమా కూడా చూసుకుంటారు అయితే. అయితే నాకు మెచ్యూరిటీ వచ్చి నేను ఉపన్యాసిస్తూ సమాజాన్ని అధ్యయనం చేసేటప్పటికి మాత్రం నా ఫేవరెట్స్ మారిపోతూ వచ్చారు. నేను కమల్ హాసన్ని బాగా లైక్ చేస్తాను. ఎందుకు అంటే ఏ విషయంలో? నటన పరంగా ఆయన వైవిధ్యభరితమైనటువంటి నటుడిగాను డైరెక్టర్గాను మరుగున ఒక కొత్త సినిమా తీశాడు. అలా దశావతారం సినిమాలో కూడా 10 అవతారాలని చాలా భిన్నంగా యాక్టింగ్ చేశాడు. అంటే ఆయన చూసిన ప్రముఖ ఏదో స్వాతి ముత్యమను లేకపోతే ఇంకో సినిమాని కాదు, చాలా స్పెషల్గా అనిపిస్తాడు. సారీ టు మెన్షన్, అతను ఒక బ్రాహ్మణ్ అని తెలిసింది. బ్రాహ్మణ్ అయినా కూడా ఆయన నాస్తికుణ్ణి అని బహిరంగంగా ప్రకటించాడు. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్లో ఆయన పేరుతో వచ్చిన స్టేట్మెంట్, ఈ మానవుని చరిత్రలో 2 పెద్దవి సృష్టించబడ్డాయి, ఆవిష్కరించబడ్డాయి. అవి 2 చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి చక్రం, రెండవది దేవుడు అని చెప్పాడు. ఒక చోట ఏమంటాడంటే, నిజంగానే దేవుళ్ళని మొక్కితే కోరికలు తీరుతాయి అనుకుంటే ఆ మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు రోజు పోతున్నారు కదా, ఒక్కసారి పోయి వస్తే నా కోరికలని దేవుడు తీరుస్తాడు అనుకుంటే మరి అడుక్కుంటూ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ మాట అడక తినేటోడు అనొచ్చు, పీడిత కులాలు అనొచ్చు, కానీ బ్రాహ్మణ కులంలో ఉండి పేరు ప్రఖ్యాతులు ఉండి సినీ రంగంలో ఉండి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అనేక రంగాలు కదా ఆయన. అలాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నాకు ఆయన అభిమానిగా మారాడు. నాగార్జున గారి తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నప్పటికీ ఈయన మాత్రం నేను నాస్తికుడిని కాదు అని చెప్పి ప్రకటించాను. ఎవరు? నాగార్జున. అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారిలో నటన అనుకున్నాను కానీ ఆ నాస్తికత్వం మీకు మ్యాచ్ అయినట్టుంది కదా? నిజమే, 100%. నటన వల్ల అనుకున్నాను కానీ అంటే బాల్యంలో ఉండేవి వేరే కదా. నేను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కండక్టర్ నుంచి ఎప్పటికి పైసలు ఉంటాయి, కండక్టర్ కావాలనుకున్నాం. మా దగ్గరికి ఎస్ఐ వస్తే అరే ఈయనకి అందరు సెల్యూట్ చేస్తున్నారు, ఎస్ఐ కావాలనుకున్నాం. ఆ తర్వాత అడ్వకేట్ దగ్గర ఎస్ఐలు వీళ్ళు కూడా పోయి సార్ అని వంగి ఆ మెజిస్ట్రేట్ ముందు లాయర్ ముందు ఉండడంతో లాయర్ కావాలనుకున్నాం. ఇలా 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 ఒక్కో దాని తర్వాత ఒక్కటి మారుతూ వస్తుంది కదా. టీచర్ కావాలని బీఈడీ చేసాము, టీచర్ అయ్యామా, 7 ఏళ్ళకి ఒకసారి డిఎస్సి అయితే టీచర్ చేసిన టీచర్ అవుతాడా. అట్లనే మీరు నెక్స్ట్ ఆలోచన కూడా మారుతుందేమో, ఇన్కేస్ నాస్తికుడి నుంచి మళ్ళీ ఇటు వస్తారేమో. ఒకటి బ్రదర్, అసత్యంలోంచి సత్యంలోకి వస్తారు కానీ సత్యంలోంచి అసత్యంలోకి, ఓకే, చీకట్లోంచి వెలుగు వస్తారు కానీ వెలుగు నుంచి చీకటి. ఎన్ని మారుతాయి అన్నారు కదా, అది కూడా మారుతారేమో అని. మెరుగుపడడం కోసం మారడం వేరు, అజ్ఞానం కోసం మూఢనమ్మ కోసం మారడం వేరు. అవసరమైతే నేను ఇంకా దీని నుంచి మెరుగైన ఉద్యమం వైపు వెళ్తానే తప్ప దిగజారిపోయి వెనక్కి మాత్రం వెళ్ళాను. సో మీ అల్టిమేట్ మార్గం ఏంటన్నా? ప్రయాణించడమే. అల్టిమేట్ అంటూ ఏమీ లేదు. పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకొని మలుచుకొని ముందుకు సాగడమే, ప్రజల్లో మార్పు తేవడం. దానికోసం నేను వేసుకున్న మార్గం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఏ కారణం చేత అయితే నా తమ్ముడు చనిపోయాడో, నేను జీవితాంతం ఏ అంశం మీద అయితే పనిచేయాలనుకున్నానో దాన్ని మాత్రం వీడను. రానున్న రోజుల్లో ఒక హోస్ట్ జర్నలిస్ట్గాను లేకపోతే యూట్యూబ్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలోని సమస్యలను చూపించడము, ఎన్ని రకాల పనులు చేసినా, ఒక సైకాలజిస్ట్గా ఒక అడ్వకేట్గా ఎన్ని రకాల పనులు చేసినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా వాటి నిర్మూలన కోసం పనిచేస్తాను. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారా? యా, ఈ జూలైలోనే దానికి సంబంధించిన పేపర్ వర్క్ అయిపోయింది. ఆగస్టులో మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పటికి 1000 మెంబర్స్ అందులో సభ్యులుగా చేరారు. సెప్టెంబర్ 17న దీని ఆవిర్భావ సమావేశం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మన మరో ఆర్జీవి బైరి నరేష్ అన్నతో ఇంటర్వ్యూ. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రజల్ని మార్చుతాడో లేదంటే ఆయన అడ్రస్ని మార్చుకుంటాడో.